ఇప్పుడు మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా చేస్తాము అనేది తెలుసుకుందాం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు మనం పీపీటీలు తయారు చేయాలంటే మొట్టమొదట మనం ఇక్కడ ఈ డెస్క్‌టాప్ మీద చూసారు గదా! సెర్చ్ బటన్ ఉంటది. సెర్చ్ ఆప్షన్. టైప్ హియర్ టు సెర్చ్ అని లెఫ్ట్ సైడ్ కింద ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇక్కడ మనం పవర్ పాయింట్ అని చెప్పేసి టైప్ చేస్తే మనం అక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. అక్కడ మనం పవర్ పాయింట్ అని టైప్ చేసినా కూడా ఇలా వస్తుంది. లేదా క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది ఉంది గదా! ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. లేదా ఇంకొక రకంగా చేసుకోవాలంటే మనం డెస్క్‌టాప్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. అందులో న్యూ అనేది ట్యాబ్ ఇక్కడ కనపడుతుంది. ఇందులో చూసారు కదా! ఫోల్డర్, షార్ట్‌కట్, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ డేటాబేస్, ఇక్కడ బిట్ మ్యాప్ ఇమేజ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్, ఇంకొకసారి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా! మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ డాక్యుమెంట్, విన్‌రేర్ ఆర్ఏఆర్, ఆర్చివ్, టెక్స్ట్ డాక్యుమెంట్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్, విన్‌రార్ జిప్ ఆర్చివ్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో మనకు కావాల్సింది మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. కాబట్టి దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. అక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం అది ఏం చేస్తున్నాము అనేది, లేదా ఏదన్నా ఒక లెసన్‌కి సంబంధించిన పీపీటీలు చేస్తున్నామంటే ఇక్కడ మనం అది మనం టైప్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. అక్కడున్నది తీసేసి మనం ఇప్పుడు నేను థర్డ్ క్లాస్‌ది చేస్తున్నాననుకోండి. థర్డ్ క్లాస్ అంటే మనకి మళ్ళీ వెతుక్కోకుండా గుర్తుగా ఉండటం కోసం ఆ లెసన్ నేము అవన్నీ గూడా పెట్టుకోవచ్చనమాట. తర్వాత దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకి పైన చూస్తున్నారు కదా! ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డిజైన్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, స్లైడ్ షో, రివ్యూ, వ్యూ ఇవన్నీ ఈ విధంగా వస్తాయన్నమాట. ఇక్కడ మనకి ఈ స్లైడు ఒకటి వస్తుంది. మనము ఇక్కడ మనకి కొత్త ఈ స్లైడ్స్ కావాలంటే ఇక్కడ చూసారు కదా! న్యూ స్లైడ్ అనుంది. అక్కడ స్లైడ్ మీద మనం టైప్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుందన్నమాట. క్లిక్ టు యాడ్ టైటిల్, క్లిక్ టు యాడ్ సబ్‌టైటిల్. మనకి ఏ విధంగా ఉండేటువంటి ఏ విధమైన స్లైడ్స్ కావాలో ఇక్కడ చూడండి న్యూ స్లైడ్ అనుంది. అక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మోడల్స్ వస్తాయన్నమాట మనకి. టైటిల్ స్లైడ్, టైటిల్ అండ్ కాంటెంట్, సెక్షన్ హెడర్, టు కాంటెంట్, కంపారిజన్, టైటిల్ ఓన్లీ, బ్లాంక్, కాంటెంట్ విత్ క్యాప్షన్, పిక్చర్ విత్ క్యాప్షన్ ఈ విధంగా మనకి వస్తాయన్నమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా! డూప్లికేట్ సెలెక్టెడ్ స్లైడ్స్, స్లైడ్స్ ఫ్రమ్ అవుట్‌లైన్, రీయూజ్ స్లైడ్స్ ఈ విధంగా వచ్చినప్పుడు వీటిలో మనకి ఏ టైప్ ఆఫ్ స్లైడ్స్ కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. మనకి ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి స్లైడ్ ఓకే అని అనుకుంటే దాన్ని ఓకే చేసుకుంటాం అనమాట. ఈ విధంగా స్లైడ్. ఇంకా ఎక్కువ స్లైడ్స్ మనకి తర్వాత మనం ఇక్కడ పీపీటీలు చేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువ స్లైడ్స్ కావాలి అంటే మనం ఎంటర్ బటన్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ కనుక మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి మనకి స్లైడ్స్ వస్తాయన్నమాట. తర్వాత మనం ఒక్కొక్క స్లైడ్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్‌లో యెల్లో కలర్‌గా ఉంది కదా! ఇప్పుడు మనం ఈ స్లైడ్ సెలెక్ట్ చేసుకొనున్నామని అర్థం అనమాట. ఇప్పుడు సెకండ్ స్లైడు సెలెక్ట్ చేసుకున్నామనుకోండి, దీని పక్కన ఇక్కడ యెల్లో కలర్‌లో ఈ విధంగా కలర్ చేంజబుల్‌గా కనపడుతుంది. మనం ఏ స్లైడ్ ఉపయోగిస్తున్నాము ఇక్కడ మెయిన్ స్క్రీన్ మీద ఇక్కడ ఏది ఉపయోగిస్తున్నామనేది ఇక్కడ మనకి తెలుస్తుందనమాట. ఇప్పుడు ఫస్ట్ స్లైడ్‌కి వెళ్దాము. ఇక్కడ ముందుగా మనం హోమ్ అనేది తీసుకుందాము. ఈ హోమ్ అనే పేజ్‌లో మనకి ఏమేముంటాయి? ఇక్కడ చూసారు కదా! స్లైడ్స్ అనేవున్నాయి. ఈ స్లైడ్స్‌లో మనం ఇక్కడున్నటువంటి ఈ టూల్స్ అన్నీ ఉపయోగించటం వల్ల మనం ఏం చేయొచ్చు అనేది తెలుసుకుందాం. మొట్టమొదట మనం ఫస్ట్ స్లైడ్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఈ స్లైడ్‌లో ఇక్కడ చూడండి క్లిక్ టు యాడ్ టైటిల్ అనుంది. ఈ స్లైడ్‌లో ఫస్ట్ స్లైడ్‌లో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను.
విజయకుమారి TLM అండ్ స్పోకెన్ ఇంగ్లీష్. చూసారు కదా, నా యూట్యూబ్ ఛానల్ పేరు ఇక్కడ టైప్ చేశానన్నమాట. ఇక్కడ పైన మనం గమనించినట్లయితే ఇక్కడ చూసారు కదా, న్యూ స్లైడ్ ఉంది, లేఅవుట్, రీసెట్, సెక్షను, ఇక్కడ ఉన్నటువంటి సింబల్స్ కానీ ఫాంట్ కానీ ఏవి కూడా మనకి ఇప్పుడు కనపడట్లేదు, అన్నీ బ్లర్గా ఉన్నాయి కదా. ఎందుకని ఇలా ఈ విధంగా బ్లర్గా ఉన్నాయి? ఇక్కడ ఉన్నటువంటి ఏది కూడా మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ వీలు కాదు. ఏదైనా సరే దీని కింద మనం టైప్ చేసే వాటిల్లో ఉపయోగించుకోవడానికి. ఇవన్నీ మనకి ఎప్పుడు కనిపిస్తాయి? ఇప్పుడు సరిగ్గా కనిపించట్లేదు కదా. ఎప్పుడు కనిపిస్తాయి అంటే మనం ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఒకటి టైప్ చేశాను కదా, విజయకుమారి TLM అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని. దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగో చూసారా, ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఐకాన్స్ అన్నీ కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు మనం ఈ యూజ్ చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఈ లెటర్స్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఉన్నటువంటి బాక్స్‌ని ఇక్కడ మనకి ఇవన్నీ అపియర్ అయినాయి. ఇక్కడ మనం ఏ విధంగా దీన్ని సెట్ చేసుకోవచ్చు అనేది చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ అన్నీ ఉపయోగించి చూడండి. బి అంటే బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్. మనం ఇక్కడ ఇది యు అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అండర్‌లైన్ వస్తుందన్నమాట. టెక్స్ట్ షాడో, మనం చేసుకున్నటువంటి ఈ టెక్స్ట్‌కి వెనక ఆ స్లైడ్ దగ్గర మనకి షాడో వచ్చే విధంగా వస్తుందన్నమాట. ఫస్ట్ ఇది మనం ఇక్కడ ఉన్నటువంటి ఇది పేరుని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం చూడండి, బి మీద టచ్ చేసినప్పుడు బోల్డ్, ఈ విధంగా అక్షరాలు బోల్డ్‌గా అవుతాయి అన్నమాట. తర్వాత ఐ, ఇటాలిక్. ఇటాలిక్‌లో తెలుసు కదా మనకి, ఒక సైడ్‌కి స్లైడ్‌గా వంగినట్టుగా ఉంటాయి అక్షరాలు మనకి. యు సెలెక్ట్ చేసామనుకోండి, అండర్‌లైన్. ఇప్పుడు మనం ఇక్కడ 3 సెలెక్ట్ చేసాము. బోల్డ్ సెలెక్ట్ చేసాము, ఇటాలిక్ సెలెక్ట్ చేసాము, అండర్‌లైన్ సెలెక్ట్ చేసాము. కాబట్టి ఆ అక్షరాలన్నీ కూడా బోల్డ్‌గా మారినాయి, ఇటాలిక్‌గా ఉన్నాయి, ప్లస్ అండర్‌లైన్ వచ్చిందనమాట. మనకిప్పుడు అవి బోల్డ్‌గా వద్దు అని అనుకున్నాం అనుకోండి, దీన్ని క్యాన్సిల్ చేసేయటమే. ఇప్పుడు చూసారు కదా, బోల్డ్‌గా లేవు. అదే మనకు బోల్డ్‌గా ఉండాలి, ఇటాలిక్‌గా వద్దు, మామూలుగా ఉండాలి అనుకున్నాం అనుకోండి, ఇటాలిక్‌ని క్యాన్సిల్ చేయటం. లేదా మనకిప్పుడు ఆ అండర్‌లైన్ వద్దనుకోండి, వద్దనుకున్నప్పుడు ఈ సెలెక్ట్ చేసిన దాన్ని మళ్ళీ చూసారు కదా, దాని మీద క్లిక్ చేసేసామంటే మనం దాన్ని తీసేసాము. ఇప్పుడు బోల్డ్ మాత్రమే ఉంది. ఈ బోల్డ్ కూడా వద్దు అని అనుకున్నాం అనుకోండి, మనం ఇందాక టైప్ చేసినట్లుగానే ఉండాలి అని అనుకుంటే ఇది కూడా దీని మీద ఇంకొక క్లిక్ చేస్తే ఈ విధంగా మనం ఫస్ట్ ఎలా టైప్ చేసామో అదే విధంగా వస్తాయన్నమాట. తర్వాత ఇక్కడ ఎస్ అంటే షాడో. మనం ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి షాడో అనేది వస్తుంది చూడండి. చూసారా? అది మనకు అవసరం లేదనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ అది ఉండదనమాట. తర్వాత ఇక్కడ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ అనేది ఉంది మనకిక్కడ. కేస్ అనేది చేంజ్ చేయటం అనమాట. ఇక్కడ చూడండి, దాని మీద అక్కడ ఉన్నటువంటి ఈ యారో మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది సెంటెన్స్ కేస్. మనం సెంటెన్స్ కేస్ మీదకి తీసుకురాగానే చూసారా, అదెలా మారిపోయిందో ఒకసారి మళ్ళీ చూడండి. సెంటెన్స్ కేస్. నేను ఇందాక క్యాపిటల్ లెటర్స్ తోటి ఉంచాను దాన్ని. ఇప్పుడు ఆ విధంగా మారిపోయింది. లోవర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. ఈ విధంగా మనకి ఏది కావాలనుకుంటే అది, ఏ విధంగా కావాలనుకుంటే మనం దాన్ని అలాగా ఉంచుకోవచ్చనమాట. మనం ఇప్పుడు దాన్ని అప్పర్ కేస్‌లో ఉంచాము. ఇందాక ఈ విధంగా ఆ ఛానల్ పేరుని ఈ విధంగా ఉంచాము. కాబట్టి అప్పర్ కేస్‌లో దీన్ని సెలెక్ట్ చేసుకున్నామనమాట మనం. అదేవిధంగా ఇక్కడ ఫాంట్ సైజు మారాలంటే, ఇప్పుడు ఈ ఫాంట్ సైజ్ ఎంతుంది? 44 ఉంది. ఈ 44 మారాలనుకోండి, ఇక్కడ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ ఉన్నాయి గదా. ఇక్కడ మనం ఇక్కడ డైరెక్ట్‌గా వీటినైనా అప్లై చేయొచ్చు. ఇప్పుడు స్మాల్ ఏ మీద క్లిక్ చేసామనుకోండి, ఆ సైజ్ ఇంకా తగ్గిపోతుంది. చూసారా, 36కొచ్చింది. అదే క్యాపిటల్ ఏ మీద మనం క్లిక్ చేస్తే ఆ సైజ్ అనేది పెరుగుతుందనమాట. మళ్ళీ మనం ఇందాక ఇచ్చినటువంటి ప్లేస్‌కొచ్చింది. లేదా ఈ నంబర్ పక్కన ఉన్నటువంటి యారో మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఫాంట్ సైజు మనకి ఎంత కావాలంటే అంతలో పెట్టుకోవచ్చనమాట. మన ఇష్టం ఎంతైనా సరే. మన పేజ్‌కి తగ్గట్టు, మనకి అవసరానికి తగ్గట్టుగా ఆ పేరుని ఏ విధంగా రాసుకోవాలనే దానికోసం
మనం ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇందాక 44 ఉంది గదా! సరే 44 చూడండి ఎలా ఉందో. అంతకంటే పెంచాలి అనంటే క్యాపిటల్ ఏ మీద డైరెక్ట్‌గా క్లిక్ చేస్తే అది పెరుగుతుంది. ఆ విధంగా సైజ్ పెరుగుతుంది. లేదా స్మాల్ ఏ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సైజ్ అనేది తగ్గుతుందనమాట. మనకి ఏ సైజులో కావాలి అని అనుకుంటే ఆ సైజులోకి మనం దాన్ని ఫాంట్‌ని మార్చుకోవచ్చనమాట ఇక్కడ. సైజ్ ఏ విధంగా మార్చుకోవచ్చనేది అర్థమైంది గదా! ఇక్కడున్నటువంటి ఈ ఇంక్రీజ్ ఫాంట్ సైజు లేదా డిక్రీజ్ ఫాంట్ సైజు తగ్గించుకోవాలంటే డిక్రీజ్ ఫాంట్ సైజ్ అనమాట. దీన్ని ఉపయోగించి తగ్గించొచ్చు. అదే ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అంటే ఇది పెంచుకోవచ్చు. లేదా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ యారోలో ఉన్నటువంటి వీటిలో ఈ నంబర్స్‌లో ఉన్నటువంటి దేన్నైనా సరే మనం సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేయటం వల్ల ఈ విధంగా సైజ్ వస్తుందనమాట. తర్వాత ఇక్కడ చూడండి కాలిబ్రి హెడ్డింగ్స్. ఇక్కడున్నటువంటి యారో మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తాయన్నమాట. థీమ్ ఫాంట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. మనం దాన్ని అక్కడ ఆ థీమ్‌ని ఏ విధంగా పెట్టుకోవచ్చు. చూసారా? ఒక్కొక్క దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు అక్కడ ఒక్కొక్క విధంగా మారిపోతుందది. ఇవన్నీ గూడా మనకి ఎలా ఉంటే మనం తయారు చేసినటువంటి కాంటెంటు నీట్‌గా ఉంటుంది. చూడటానికి విజిబుల్‌గా ఉంటుంది అనేది మనం ఏదైతే బావుంటుందనుకుంటామో అవసరానికి తగ్గట్టుగా మనం దాన్ని ఈ విధంగా మార్చుకోవచ్చనమాట. చూసారు గదా! ఇక్కడ. ఇంకా కావాలంటే ఇక్కడ మనం ఈ స్క్రోలర్‌ని కొంచెం డౌన్‌లోకి తీసుకొస్తే బోలెడన్నుంటాయనమాట ఇక్కడ. ఇవన్నీ గూడా ఈ విధంగా మనం ఏది కావాలంటే అది ఉపయోగించుకోవచ్చనమాట వీటిలో. చూసారా? ఏ విధంగా వచ్చిందో. ఇవన్నీ ఏం అవసరం లేదు అనుకుంటే మనం మళ్ళీ మనం ఇంతో ఫస్ట్ ఏ విధంగా ఉంచుకున్నామో దానిలోకి తీసుకురావచ్చనమాట మనకి. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ ఫాంట్‌కి కలర్ చేంజ్ చేయాలనుకున్నాము. ఇక్కడ బ్లాక్‌లో ఉంది. మనకు బ్లాక్ వద్దు. వేరే కలర్ ఏదైనా పెట్టాలనుకున్నాము హెడ్డింగ్ లాగా. ఇక్కడ ఉంది చూసారా? దీని మీదగా ఇక్కడ రెడ్ కలర్‌లో చిన్న గీత కనపడుతూ మనకిక్కడ ఇందులోకి ఫాంట్ కలర్. చేంజ్ ద టెక్స్ట్ కలర్. ఈ విధంగా దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు మనం టెక్స్ట్ చేంజ్ చేయటానికి, కలర్ చేంజ్ చేయటానికి మనకిక్కడ కలర్స్ వస్తాయన్నమాట. చూసారు కదా! థీమ్ కలర్స్. ఈ థీమ్ కలర్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ విధంగా వస్తాయి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అక్కడున్నటువంటి ఐకాన్‌ని మనం క్లిక్ చేసినప్పుడు థీమ్ కలర్స్‌లోకి వెళ్తుంది. మనకి ఏ కలర్‌లో కావాలనుకుంటే దాన్ని ఆ కలర్‌లోకి మనం సెట్ చేసుకోవచ్చనమాట. చూసారు కదా! మనం దేని మీదకి మన కర్సర్ దేని మీదకి పోనిస్తే ఆ కలర్‌లోకి అక్కడున్నటువంటి లెటర్స్ అన్నీ గూడా మారిపోతాయి. మొత్తం ఒకటే కావాలంటే ఒకటే పెట్టుకోవచ్చు. వేరువేరుగా కావాలంటే వేరువేరుగా చేసుకోవచ్చనమాట. థిక్ కలర్స్ కావాలనుకుంటే ఇవి. మనకి ఏ కలర్ సూటబుల్ అవుతుందో, ఏది వాడుకోవాలనుకుంటామో ఆ కలర్‌ని మనం వాడుకోవచ్చనమాట. దీన్ని ఇప్పుడు చూసారు కదా! రెడ్ కలర్‌లోకి మార్చేసాం. ఇక్కడ చూడండి. ఈ విధంగా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చనమాట. మనకి ఈ కలర్ ఓకే అనుకుంటే ఓకే. సరే ఇది నచ్చలేదనుకోండి, అక్కడున్న కలర్స్ గూడా ఏవి నచ్చలేదనుకోండి, దీనిలో ఉన్న కలర్స్ గూడా, అప్పుడు మనం కింద ఒక ఆప్షన్ అనేదుంటుంది. చూసారా? మోర్ కలర్స్ అనేదుంది. ఈ మోర్ కలర్స్‌లోకి వెళ్తామనమాట. దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకి కలర్స్ అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్‌లోకి మనం అక్కడ మార్చుకోవచ్చనమాట. ఇప్పుడు చూసారు గదా! ఇప్పుడు ఏ కలరు రెడ్ కలర్‌లో ఉంది. మనకది నచ్చలేదు. సరే ఇక్కడ పింక్ కలర్ ఉంది. ఆ పింక్ కలర్ మీద క్లిక్ చేసాం. ఇక్కడ వచ్చింది చూసారు గదా! న్యూ అనొచ్చి ఇది కరెంట్. అంటే ముందున్నది. ఇది న్యూ కలర్. ఇప్పుడు మనం దీన్ని ఓకే చేయాలి. ఓకే. ఓకే మీద క్లిక్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతుందనమాట. ఇంకొకసారి చూద్దామా? ఈ విధంగా ఉన్నప్పుడు ఫాంట్ కలర్ మీద చేంజ్ చేయటానికి క్లిక్ చేసి స్టాండర్డ్ కలర్స్, రీసెంట్ కలర్స్ ఉన్నాయి. ఇవి రీసెంట్ కలర్‌లోకొచ్చింది. మనం ఇందాక తీసుకున్నటువంటి ఈ కలర్ ఇప్పుడు రీసెంట్ కలర్‌లో ఉంది. అది నచ్చలేదనుకోండి ఇంకొక కలర్‌లోకెళ్తాం. ఈసారి ఏం తీసుకుందాం? గ్రీన్ తీసుకుందామా? ఓకే. చూసారా? గ్రీన్ సెలెక్ట్ అయింది న్యూ కలర్. ఓకే. చూసారు కదా! కలర్ మారిపోయిందనమాట. ఈ విధంగా ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది. మనం ఒక పదాన్ని వేరువేరుగా కూడా కలర్స్ మార్చుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని. లేదా మొత్తంకి ఒకే కలర్ ఉండే విధంగా ఈ విధంగా పెట్టుకోవచ్చనమాట. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ యెస్ అంటే ఇందాక షేడ్.
షేడ్ పక్కన ఉంది చూసారా? ఏబీసీ అని రాసి దాని మీద మధ్యలో అడ్డుగా ఒక గీత ఉంది. మనం ఇది సెలెక్ట్ చేసుకున్న దాని మీద కనుక టచ్ చేసామంటే స్ట్రైక్ త్రూ, డ్రా ఎ లైన్ త్రూ ద మిడిల్ ఆఫ్ ద సెలెక్టెడ్ టెక్స్ట్. మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి టెక్స్ట్ మీదుగా మధ్యలో ఒక లైన్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం ఏమన్నా కావాలి అంటే చేసుకుంటాము, లేకపోతే లేదనమాట. తర్వాత ఇక్కడ చూడండి, వెరీ టైట్, టైట్, నార్మల్, లూజ్, వెరీ లూజ్, మోర్ స్పేసింగ్. చూసారు కదా ఏ విధంగా ఆ లెటర్స్కి మధ్యలో స్పేస్ అనేది ఏ విధంగా మారుతుందో చూడండి. మనం దగ్గరగా ఉంచుకోవాలనుకున్నా, ఆ ఫాంట్ స్టైల్ మార్చుకోవాలనుకున్నా కానీ ఈ విధంగా ఇప్పుడు మామూలుగా మనది నార్మల్‌లో ఉంది. అదే ఇదిగో చూసారా లూజ్ అని పెట్టామంటే అక్షరాల మధ్యలో గ్యాప్ అనేది పెరిగింది. వెరీ లూజ్ అంటే ఇంకా గ్యాప్ పెరిగింది. మోర్ స్పేసింగ్, ఇక్కడ స్పేస్ ఇంకా కావాలంటే మనం టైప్ చేసుకోవచ్చు. ఎంత కావాలి అనేది ఇక్కడ టైప్ చేసుకొని ఓకే చేస్తే మనకి ఇక్కడ స్పేస్ అనేది మనకు కావాల్సినంతగా వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ చేంజ్ కేస్, చేంజ్ ఆల్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ టు అప్పర్ కేస్, లోవర్ కేస్. ఇవి ఇందాక చూసాం కదా అదర్ కామన్ క్యాపిటలైజేషన్స్. ఇది క్లియర్ ఆల్ ఫార్మాటింగ్, క్లియర్ ఆల్ ద ఫార్మాటింగ్ ఫ్రమ్ ద సెలక్షన్, లీవింగ్ ఓన్లీ ద ప్లెయిన్ టెక్స్ట్. ప్లెయిన్ టెక్స్ట్ మాత్రమే ఉండి మిగతాది మనం సెలెక్ట్ చేసుకున్నది అక్కడ క్లియర్ అయిపోతుంది అనమాట. మనం ఇక్కడ టైప్ చేసినటువంటి ఈ టెక్స్ట్ బాక్స్ని ఈ ప్లేస్ నుంచి పక్కకు మార్చాలి అనుకుంటే మనం ఈ పైన ఉన్నటువంటి ఈ లైన్స్ మీదకి మన కర్సర్ని కనుక తీసుకొస్తే ఈ విధంగా ప్లస్ గుర్తులో ఒక ఫ్లవర్ లాగా ఇట్లా ఈ విధంగా వస్తుంది. దాంతో మనం చూసారు కదా మనకి ఏ ప్లేస్లో కావాలనుకుంటే ఆ ప్లేస్లోకి మనం దీన్ని తీసుకువెళ్ళొచ్చు అనమాట. ఇంకొకటి ఏదైనా టైప్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ కింద ఉన్నటువంటి క్లిక్ యాడ్ టైటిల్ అని ఇక్కడ ఒకటి ఉంది కదా సబ్ టైటిల్ అని, క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్, ఇందులో మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు దీక్ష ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కాబట్టి దీక్ష అని టైప్ చేసుకుందాం. ఇది కూడా మనం ఎలా కావాలంటే అలా సైజ్ మార్చుకోవచ్చు అనమాట. ఇది కదా ఇక్కడ మనకి సైజు కనబడుతుంది కదా, సైజు కావాలంటే ఇక్కడ ఈ ఐకాన్ మీదకి తీసుకువెళ్ళి సైజ్ మార్చుకోవచ్చు. లేదా తగ్గించుకోవాలనుకుంటే డిక్రీజ్ ఫాంట్ సైజు, ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, డిక్రీజ్ ఫాంట్ సైజు ఇది మార్చుకోవచ్చు. లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ యారో మీదకి తీసుకువెళ్తే ఈ విధంగా నంబర్స్ అనేవి వస్తాయి. మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులోకి మనం మార్చుకోవచ్చు అనమాట దీన్ని. తర్వాత కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ మనకి ఏ కలర్ బాగుంటుంది అనుకొస్తే ఆ కలరు. దీక్ష ఈ కలర్ తీసుకున్నాం మనం, పింక్ కలర్. మనం ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి దీనిలో టైప్ చేసుకున్నాం కదా దీక్ష అని చెప్పేసి, అది కాకుండా ఈ పైన మనం రాసుకున్నటువంటి ఈ బాక్స్ కింద ఇంకొక బాక్స్ సపరేట్గా రావాలి అనుకుంటే ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ వీటిల్లో ఉన్నటువంటి ఈ గుర్తులు చూడండి. ఈ ఫస్ట్లో ఏ అనుండి మనకి కనపడుతుంది కదా ఇక్కడ, దాని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. టెక్స్ట్ బాక్స్ అనమాట. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం మన స్క్రీన్ మీద ఉన్నటువంటి స్లైడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అది తీసుకొచ్చి మనం దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఇవన్నీ ఇంగ్లీష్కి సంబంధించి కదా, లెసన్స్ అని టైప్ చేద్దాం అనుకోండి. లెసన్స్ ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మనం ఇది సైజు పెంచాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందాక మనం పెంచాం కదా సైజు, బోల్డ్గా కావాలనుకుంటే బి మీదకి, ఇటాలిక్ అనుకుంటే ఐ మీద టచ్ చేయాలి, క్లిక్ చేయాలి. అండర్లైన్ కావాలనుకుంటే యూ మీద, అక్కర్లేదనుకుంటే ఇవన్నీ ఏం సెలెక్ట్ చేయకూడదు. సెలెక్ట్ చేసిన వాటి మీద మళ్ళీ క్లిక్ చేస్తే అవి మామూలుగా వచ్చేస్తాయి అన్నమాట. కలర్ మార్చుకోవాలంటే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఏదో మనకు నచ్చినటువంటి ఏదైనా సరే కలర్ని మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ అనేది ఉంది. ముందు ఇవి చూద్దాం.
ఇక్కడ చూసారు గదా! ఇప్పుడు మనం టైప్ చేసేవన్నీ గూడా ఇవి చూడండి. అలైన్ టెక్స్ట్ లెఫ్ట్ అంటే ఎడమ వైపుకు మాత్రమే ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి ఇది సెలెక్ట్ చేసామనుకోండి ఇక్కడ మనకేముంది అక్కడ మనం క్లిక్ చేసినప్పుడు సెంటర్ అంటే సెంటర్‌లోకొస్తుందన్నమాట అది. క్లిక్ చేసుకున్నప్పుడు మన పేజ్‌కి సెంటర్‌లోకొస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇది మనం దీన్ని చూడండి ఇదైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ దాని మీద మనం క్లిక్ చేసాం. ఫస్ట్‌దేంటి దేనికి సంబంధించింది ఇది? అలైన్ టెక్స్ట్ లెఫ్ట్ అంటే మనం టైప్ చేసినటువంటి ఆ టెక్స్ట్ అంతా గూడా లెఫ్ట్ సైడ్‌కి స్టార్ట్ అవుతుందన్నమాట. లెఫ్ట్ సైడ్‌కి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ సెంటర్. దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు చూసారా అది కరెక్ట్‌గా మనకి ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిపోయి మిగిలిన పార్ట్ అంతా కూడా సెంటర్‌లోకొచ్చే విధంగా ఉంటుంది. నెక్స్ట్ చూసారా అలైన్ టెక్స్ట్ రైట్. ఇక్కడ ఉన్నటువంటి ఈ టెక్స్ట్ అంతా కూడా రైట్ సైడ్‌కి ఉంటుంది. ఇది ఈ ఈ టెక్స్ట్‌ని మనము పారాగ్రాఫ్స్‌కి యూజ్ చేసుకోవచ్చనమాట. మనం ఏదైనా సరే పారాగ్రాఫ్ రాసినప్పుడు ఆ పారాగ్రాఫ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అలైన్‌మెంట్ మీద గనక మనం క్లిక్ చేస్తే ఆ టెక్స్టు రైట్ సైడు, లెఫ్ట్ సైడు మొత్తం గూడా మార్జిన్స్ అంతా గూడా స్పేస్ అంతా ఈక్వల్‌గా వచ్చే విధంగా ఉంచి ఎక్కడ అవసరమైద్దో ఎక్కడెక్కడ అవసరమైన స్పేస్ అంతా గూడా అక్కడ దాని అవసరానికి తగ్గట్టుగా స్పేస్ ఉంచి అది చూడటానికి చాలా నీట్‌గా ఉండే విధంగా పేజ్ మొత్తానికి అటు ఇటు మొత్తం సరిపోయే విధంగా చేస్తుందనమాట. అది మనం పారాగ్రాఫ్‌లో యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇవి కాలమ్స్. స్ప్లిట్ టెక్స్ట్ ఇంటూ 2 ఆర్ మోర్ కాలమ్స్. దీన్ని మనం చేసినప్పుడు క్లిక్ చేసినప్పుడు 1 కాలమ్, 2 కాలమ్స్, 3 కాలమ్స్ ఎలా కావాలనుకుంటే అలాగా. ఇంకా ఎక్కువ కాలమ్స్ కావాలనుకుంటే ఈ మోర్ కాలమ్స్‌లోకి వెళ్ళి మనం ఎన్ని కాలమ్స్ కావాలనేది ఇక్కడ టైప్ చేసుకొని ఓకే చేసుకుంటే మనకి ఎన్ని అవసరం అవుతాయి అన్నీ ఇక్కడ మనకి చూపిస్తుందనమాట. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్‌ని ఈ విధంగా ఉంచాం. మిడిల్‌లో అంటే ఈ సెంటర్‌లోకి వచ్చే విధంగా ఉంచామనమాట. ఇక్కడ మనం ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది కదా! ఈ బాక్స్‌కి చుట్టూ మనకి ఒక లైన్ కావాలి అని అనుకున్నామనుకోండి. ఇక్కడ లైన్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ చూసారు కదా! షేప్ ఔట్‌లైన్ అనుంది. ఈ షేప్ ఔట్‌లైన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఏ కలర్‌లో కావాలనుకుంటే దానికి చుట్టూ ఔట్‌లైన్ ఆ విధంగా వస్తుందనమాట. మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్‌ని తీసుకోవచ్చు. అది మళ్ళీ మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా సెలెక్ట్ అయిపోతుంది. ఈ కలర్‌కి తగ్గట్టు మనం ఏదైనా ఈ వేరే కలరు లోపలంతా ఇట్లా వైట్‌గా ఉండకుండా కలర్ చేంజ్ చేయాలనుకున్నామనుకోండి. షేప్, ఫిల్. ఇక్కడ ఈ కలర్స్‌లో మనం ఏదైనా సరే ఒకటి తీసుకుంటే చూసారు కదా! ఆ బాక్స్ నిండా కలర్ ఎలా వస్తుందో ఆ అక్షరాలు మనం గ్రీన్ కలర్‌లో తీసుకున్నాం. దానికి తగ్గట్టుగా మనం అవి కనపడే విధంగా తీసుకోవాలంటే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కొంచెం థిక్‌గా ఉండే విధంగా తీసుకున్నామంటే అక్షరాలు బాగా కనపడతాయన్నమాట. ఈ విధంగా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. బాక్స్ చుట్టూ లైన్ అనేది వస్తుందన్నమాట మనకి. తర్వాత దీని కింద చూసారా షేప్ ఔట్‌లైన్ తర్వాత క్రింద షేప్ ఎఫెక్ట్స్ అనేదుంది. ఈ ఎఫెక్ట్స్ అనేది ఇక్కడున్నటువంటి ఈ బాక్స్‌లో ఆ షేప్ అనేది ఏ విధంగా మార్చొచ్చు అనేది చూడండి. షేప్ ఎఫెక్ట్స్ అనేటప్పుడు ప్రెజెంట్ ఈ విధంగా ఉంది. ఇందులో ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇందులో మనకి ప్రీసెట్స్ దేని మీద మనం క్లిక్ చేసుకుంటే ఏ విధంగా అది రాయాలనుకుంటామో ఆ విధంగా రకరకాలుగా వస్తుందనమాట. మార్చుకోవచ్చనమాట దాని స్టైల్‌ని. లేదా ఇలా కాదు షాడో ఇవ్వాలనుకున్నాం. అప్పుడు షాడోలోకెళ్తే ఈ విధంగా షాడోలో మార్చుకోవచ్చు. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే దాని విధంగా అది మారుతుందనమాట. గ్లో మనం దానికి ఏ విధంగా గ్లో ఇచ్చుకోవచ్చు. చూసారు కదా! అక్కడ లైన్ పైన మనకి ఇంకో కలర్ చేంజ్ అయింది లైట్ కలర్‌లో. గ్లో వెళ్ళినప్పుడు చూసారు కదా! ఈ విధంగా గ్లో ఇవ్వొచ్చనమాట. మనం తీసుకున్నటువంటి ఆ స్లైడ్‌కి కలర్ చేంజ్‌లో ఇప్పుడు బాగా క్లియర్‌గా కనపడుతుంది గదా! ఈ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటిని మనం సాఫ్ట్ ఎడ్జ్, బీవెల్ చూసారు కదా! మనం ఆ అక్షరాలు టైప్ చేసేటప్పుడు వాటి మీద ఉంటాయి మనకి.
మనకి ఏది బావుండిద్దో, ఏది చేయొచ్చో అట్లా అది మనం చేసుకోవచ్చనమాట. 3D రొటేషన్. చూసారా? మనం ఎలా కావాలనుకుంటే ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ బోర్డ్ ఆ విధంగా మారుతుందనమాట. వీటిని ఉపయోగించి మనం పిల్లలకి కావాల్సినటువంటి రకరకాల టీఎల్ఎం తయారు చేసుకోవచ్చు. అన్ని రకాల ఎఫెక్ట్స్‌ని ఉపయోగించి నీట్‌గా ఉండే విధంగా తయారు చేయొచ్చనమాట. క్రియేటివ్‌నెస్ అనేది ఇందులో బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకి ఏ విధంగా మనం టీఎల్ఎం తయారు చేసుకోవచ్చు, స్లైడ్స్ తయారు చేసుకోవచ్చు. ఈ పీపీటీలను ఉపయోగించి లెసన్స్ ఏ విధంగా చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ గమనించినట్లయితే మనకి అరేంజ్ అనేది ఉంది. ఈ అరేంజ్ అనేది స్లైడ్స్ ఉన్నప్పుడు మనకి ఆ స్లైడ్స్‌ని బ్రింగ్ టు ఫ్రంట్, ఆ స్లైడ్ ముందుకు తీసుకురావటానికి, సెండ్ టు బ్యాక్ వెనక్కి పంపించడానికి, బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్ అంటే మనం వాడేటువంటి ఆ స్లైడ్స్ ముందుండాలా, వెనకుండాలా అనేది వీటిని ఉపయోగించి మనం ఎలా కావాలనుకుంటే అలాగా ఉంచొచ్చనమాట. ఇక్కడ రొటేట్ రైట్ సైడ్‌కి చూడండి. రొటేట్ రైట్, రొటేట్ లెఫ్ట్, ఫ్లిప్ వర్టికల్, ఫ్లిప్ హారిజాంటల్. మనకి ఎలా కావాలనుకుంటే అలాగా ఇక్కడ ఉన్నటువంటి టూల్స్‌ని ఉపయోగించుకొని మనం తయారు చేసేటువంటి పీపీటీలని ఆకర్షణీయంగా ఉండే విధంగా తయారు చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ క్విక్ స్టైల్స్. మనం ఇందాక అన్నీ లైన్ మార్చాము. ఆ లోపల ఉన్నటువంటి కలర్ మార్చాము. దీనికి చుట్టూ బోర్డర్ వేసాము. ఇలా ఒక్కొక్కటి తీసుకొని టైం వేస్ట్ అవుతుంది అని అనుకుంటే క్విక్ స్టైల్స్. వీటిలో మనకి ఏది కావాలంటే దానికి మార్చుకోవచ్చనమాట. మనం తీసుకున్నటువంటి టెక్స్ట్‌ని ఆ టెక్స్ట్ బాక్స్‌ని ఏ విధంగా అయినా ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్‌లోకి మన కాంటెంట్‌ని బట్టి మార్చుకోవచ్చనమాట. ఇవి క్విక్‌గా మనం తయారు చేసుకోకుండా రెడీగా ఉన్నాయన్నమాట ఇవన్నీ గూడా. వీటిని ఉపయోగించుకొని మనం అక్కడ టెక్స్ట్‌ని తయారు చేసుకోవచ్చు. టెక్స్ట్ బాక్స్‌లో ఉన్నటువంటి ఆ టెక్స్ట్‌ని. ఇవ ఇది చూసారా? అదర్ థీమ్ ఫైల్స్. ఇక్కడ మనకిక్కడ వచ్చినియి. ఏది కావాలనుకుంటే అది. ఆ కలర్స్‌ని మార్చుకోవచ్చనమాట. మనం ఇవన్నీ కూడా హోమ్‌లోనే ఉన్నాయి మనకి. హోమ్ పేజ్‌కి సంబంధించి, హోమ్‌కి సంబంధించి ఇవన్నీ గూడా ఇక్కడ మనం చూసినట్లయితే చాలా రకాలుగా ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం ఒక్కొక్కటి ప్లే చేసి దాన్ని క్లిక్ చేయటం వలన దానివలన ఏంటి ఉపయోగం అనేది మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా సరే ఇక్కడున్నటువంటి ఈ బాక్స్‌లో ఉన్నటువంటి దీన్ని మనం కాపీ పేస్ట్ చేయాలనుకోండి. అప్పుడు మనం దీని మీద ఇక్కడున్నటువంటి గీత మీదకి మనం కర్సర్‌ని పోనిస్తే అది చూసారు గదా! ఎలా అయితే అలాగా మనం ఎటు కదిపిస్తే అటు, ఎక్కడ పెడితే అక్కడికి వస్తుంది. ఈ విధంగా కర్సర్‌ని దాని మీద ఉంచి కంట్రోల్ డి, కంట్రోల్ ప్లస్ డి ఇవి 2 గనక మనం ఒకేసారి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుందనమాట. చూసారు గదా! విజయకుమారి టీఎల్ఎం అనేది ఇంకొకటొచ్చింది. కాపీ, పేస్ట్. లేదా దాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి దాన్ని తీసుకురావచ్చనమాట. ఈ విధంగా మనం చేయొచ్చు. ఇలా వచ్చింది. ఇక్కడ గమనించినట్లయితే మనం ఏదైనా సరే ఒక సబ్జెక్ట్‌లో ఏదైనా చెప్తున్నాం అనుకోండి. దానికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఏమైనా వరుసగా రాయాలనుకున్నాం. అప్పుడు వాటికి బుల్లెట్ పాయింట్స్ అనేవి ఉంచాలి. ఆ బుల్లెట్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తాం? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ చూడండి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే బుల్లెట్స్ అని వచ్చింది గదా! బుల్లెట్స్. స్టార్ట్ a bulleted list. క్లిక్ ద యారో టు చూస్ డిఫరెంట్ బుల్లెట్ స్టైల్స్. ఇక్కడ యారోని క్లిక్ చేసామంటే బోల్డెన్ రకాలు వస్తాయన్నమాట. ఇక్కడ చూసారు కదా! ఏ స్టైల్‌లో కావాలనుకుంటే ఇక్కడ రౌండ్‌గా కావాలా? ఇట్లా బాక్స్ లాగా కావాలా? ఈ విధంగా యారో కావాలా? టిక్ మార్క్ కావాలా? ఏది కావాలనుకుంటే అది మనకి బుల్లెట్స్. మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చనమాట ఒకటి తర్వాత ఒకటి. అదే మనకు వద్దనుకోండి నంబర్స్ కావాలనుకున్నాం అనుకోండి ఇక్కడ నంబర్స్. నంబర్స్ ఏ నంబర్ కావాలనుకుంటే ఇప్పుడు ఈ విధంగా నంబర్స్ రావాలనుకున్నాం. లేదా
రోమన్ నంబర్స్ రావాలనుకున్నాం, వాటి ముందు ఏబీసీడీలు రావాలనుకున్నాం. ఏది కావాలనుకుంటే అది. ఇప్పుడు మనం ఏబీసీడీల మీద క్లిక్ చేసాం. అప్పుడు చూసారా ఇక్కడ ఏ అనేది వచ్చింది. తర్వాత ఇంకోటి ఏదైనా మనం టైప్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు కింద మళ్ళీ ఇంకొకటి, దాని తర్వాత బి అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇది తీసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం బుల్లెట్స్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి, ఏది కావాలి మనకి. మనం రాసేటువంటి ఆబ్జెక్టివ్స్ ముందు ఏది కావాలనుకుంటే అది, దేని ముందుకు మనం కర్సర్ని తీసుకువెళ్తే అది మనకి వస్తుందన్నమాట. క్లిక్ కావాలా, ఏం కావాలి, ఏది కావాలనేది మనం ఈ విధంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి నంబర్స్ ఉన్నాయి. నంబర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1, నెక్స్ట్ దానికి 2 వస్తుందన్నమాట. లేదా ఈ విధంగా బ్రాకెట్ ఉండే విధంగా, ఈ విధంగా ఏబిసిడీల్లో, లేదా రోమన్ నంబర్స్, స్మాల్ లెటర్స్, ఈ విధంగా రోమన్ నంబర్స్ స్మాల్ చిన్నగా ఉండే విధంగా మనకి ఎలా కావాలనుకుంటే అలాగా, ఏది కావాలనుకుంటే అలాగా మనం సైజుని బట్టి కూడా సైజు పెంచుకోవచ్చు, టెక్స్ట్ సైజు పెట్టుకోవచ్చు, కలర్ పెంచుకోవచ్చు. ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ ఉంటాయి మనకి. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకుంటే ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ బుల్లెట్స్ బాగా కనపడటం కోసం కలర్ చేంజ్ చేశాను చూడండి. ఇక్కడ మనం ఈ బుల్లెట్ సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ రో రాయడం కోసం క్లిక్ చేయగానే చూడండి ఈ విధంగా అదే సెలెక్ట్ చేసుకుంటుందన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇదే సేమ్ ఈ బుల్లెట్టే ఇక్కడ వచ్చింది చూసారా, ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు వేరేది. MVK మోటివేషనల్ వీడియోస్, ఈ విధంగా మనం టైప్ చేసుకోవచ్చు. వీటిని కనుక సైజు తగ్గించుకున్నామంటే రెండు కూడా బాక్స్లో మనకి కనపడతాయి. చూసారు కదా ఈ విధంగా. మళ్ళీ ఇంకొకటి కావాలనుకోండి, మళ్ళీ మనం ఇక్కడ క్లిక్ కొట్టగానే మళ్ళీ ఇంకొకటి థర్డ్ వన్ అన్నమాట. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం అవి చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. ఈ విధంగా మనం బుల్లెట్స్ని లేదా నంబర్స్ని మన కాంటెంట్ తయారు చేసుకునేటప్పుడు దానికి అనుగుణంగా అవసరానికి తగ్గట్టుగా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత మనం ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, ఇది లైన్ స్పేసింగ్. స్పెసిఫై ద లైన్ స్పేసింగ్ టు యూజ్. ఇది మనకి ఏదైనా పేరా కానీ ఏదైనా మనం టైప్ చేసుకునేటప్పుడు కాంటెంట్లో ఉపయోగించుకునేటప్పుడు ఆ 2 లైన్ల మధ్యలో ఒక్కొక్క సెంటెన్స్ లేదా 2 లైన్స్కి మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి అనేది మనకి ఇంకా ఇక్కడ చూసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం 1.0 ఉంది, దాన్ని పెంచుకున్నాం 1.5, లేదా ఇంకా పెంచాలనుకోండి 2, 2.5, 3. చూసారు కదా ఇక్కడ లైన్స్ స్పేస్ అనేది ఏ విధంగా మారుతుందో ఒకసారి చూడండి. 1లో ఉన్నప్పుడు ఆ విధంగా దగ్గరగా ఉన్నాయి, 1.5కి వచ్చినప్పుడు కొంచెం మారింది, 2, 2.5, 3. ఇక్కడ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ ఎంత కావాలి అనేది మనం ఎంతవరకైనా సరే మనకు ఆ పేజీకి తగ్గట్టుగా మనం ఇక్కడ లైన్స్కి ఎంతలో ఉంచుకోవచ్చు అనేది ఇక్కడ రాసుకుంటే మనం దాని ప్రకారంగా మన లైన్ మధ్యలో స్పేస్ అనేది వస్తుందన్నమాట. ఆ అలైన్మెంట్ ఎలా ఉండాలి, టెక్స్ట్ బిఫోర్ టెక్స్ట్ ఆఫ్టర్ టెక్స్ట్ స్పెషల్గా ఉండాలా, ఏ విధంగా స్పేస్ ఏ విధంగా ఉండాలి అనేది మనం దీని ద్వారా దాన్ని మోడిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నవి అన్నీ కూడా హోమ్కు సంబంధించినవే అన్నమాట. ఇవన్నీ కూడా హోమ్లో ఉన్నటువంటివే. మనం ఇంకొక స్లైడ్ తీసుకొని ఆ స్లైడ్లో ఆ పైన ఉన్నటువంటి షేపులన్నీ కూడా ఏ విధంగా మనం మార్చుకోవచ్చో చూద్దాం. వాటిని ఉపయోగించుకోవడం అన్నమాట. ఇక్కడ చూసారా, దీని మీద మనం క్లిక్ చేసి ఆ షేప్ అనేది మనకి వస్తుందన్నమాట. దీన్ని మనం సైజు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు.
చూసారు కదా! స్క్వేర్ గానీ, ట్రయాంగిల్ గానీ, ఇవన్నీ షేపులు మనం వీటిని ఉపయోగించి గీయొచ్చనమాట. యారో మార్కు. ఈ దీన్ని ఏదైనా సరే ఆ గుర్తుగా చూయించడానికి యారో మనం మ్యాథ్స్‌లో వాటిలో ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ ఇది చూసారు కదా! ఫ్రీ ఫార్మ్ అనమాట ఇది. ఈ ఫ్రీ ఫార్మ్ అనేది దీనితోటి మనం ఏవైనా బొమ్మలు గీయొచ్చు. చూసారా? ఈ విధంగా బొమ్మని గీయొచ్చు. దీని బొమ్మను గీసిన తర్వాత డబుల్ క్లిక్ చేస్తే అది ఆగిపోతుంది. ఈ విధంగా ఉన్న తర్వాత దీని లోపల మనం కలర్ ఫిల్ చేసుకోవచ్చు. షేప్ ఫిల్. ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌కి మనం దాన్ని ఫిల్ చేసుకోవచ్చనమాట. ఏ బొమ్మలైనా మనం ఇక్కడ గీసుకోవచ్చు దీని ద్వారా. అదే ఇక్కడ ఇంకొకటుంది చూసారా? చాపంలాగా వచ్చింది. దీన్ని సైజు మార్చుకోవచ్చు. ఇక్కడున్నటువంటి ఈ యెల్లో కలర్స్ ఉన్నాయి గదా! ఈ యెల్లో కలర్స్‌ని మనం డ్రాగ్ చేస్తుంటం వల్ల దాన్ని పట్టుకొని ఈ విధంగా మనం మార్చుకోవచ్చనమాట. దాని షేప్ మార్చుకోవటానికి వీలుంటది. చూడండి ఇప్పుడు మనం అవి వాటిలతోటే ఇప్పుడు మనం ఈ విధంగా గీయటానికి వీలైంది. మనం కలర్ మార్చుకోవచ్చు ఈ విధంగా. స్టార్. ఈ విధంగా ఇక్కడున్నటువంటి చూసారు గదా! ఈ షేప్స్ అన్నీ గూడా రెక్టాంగిల్సు, బేసిక్ షేప్సు, బ్లాక్ యారోస్, ఈక్వేషన్ షేప్స్, ఫ్లో చార్ట్, స్టార్స్ అండ్ బ్యానర్స్, కాలౌట్స్, యాక్షన్ బుల్లెట్స్ ఇక్కడ చాలా రకాలున్నాయి. ఇవన్నీ గూడా మనం ఉపయోగించుకోవచ్చనమాట. పీపీటీల్లో మనం స్లైడ్స్ తయారు చేసుకునేటప్పుడు ఈ విధంగా ఇవన్నీ గూడా ఉపయోగించుకొని పిల్లలకి చక్కగా చెప్పడానికి వీలవుతుంది. తర్వాత ఇక్కడ కర్వ్ ఉంది చూసారా? ఈ కర్వ్‌ను ఉపయోగించి మనం కొండల్లాగా ఏదైనా గీయాలనుకున్నాం అనుకోండి. ఈ విధంగా మనం గీసుకోవచ్చనమాట. ఈ విధంగా ఏదైనా సరే మనం ప్రాక్టీస్ చేయటం వల్ల ఇవన్నీ గూడా మనకి తెలుస్తాయనమాట. అక్కడున్నటువంటి ప్రతి ఐకాన్ మీద టచ్ చేయండి. అది దేనికి సంబంధించిందో చూడండి. దానికి సంబంధించి ప్రాక్టీస్ చేయండి. మీకు వాటన్నిటి మీద అవగాహన వచ్చినప్పుడు పీపీటీలు చేసేటప్పుడు ఏది అవసరమైతే అది వెంటనే యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. తర్వాత ఇందులో మనం కిందకి చూసినట్లయితే ఇక్కడున్నటువంటి లిస్ట్‌లో ఇక్కడ కొన్ని డిజైన్స్ ఉన్నాయి చూసారా? ఇవి హెడ్డింగ్స్ పెట్టేటప్పుడు మనం ఉపయోగించుకోవచ్చనమాట. హెడ్డింగ్స్ పెట్టడానికి. ఇప్పుడు మనం దీనిలో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. పోనీ ఇక్కడ చూడండి ఇలా వేశా. చూసారు గదా! ఈ విధంగా ఉంది. దీన్ని మనం సైజ్ కావాలంటే సైజ్ పెంచుకోవచ్చు. పెంచుకున్న తర్వాత మనం ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. ఈ షేప్ ఉపయోగించి ఇక్కడ మనం ఇప్పుడు టైప్ చేసుకోవచ్చు పేరు. ఇక్కడ టెక్స్ట్ ఉంది గదా! టెక్స్ట్ మనం ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి నొక్కినప్పుడు టైప్ చేసుకోవచ్చు. విజయ. మనం ఇక్కడ కలర్ కావాలంటే గూడా కలర్స్ గూడా మార్చుకోవచ్చు. చూసారు కదా! ఏ కలర్ కావాలనుకుంటే మనం ఆ కలర్‌కి మార్చుకోవచ్చు. ఇక్కడున్నటువంటి ఈ లెటర్స్ సైజ్ పెంచుకోవాలనుకుంటే మనం ఇక్కడ ఫాంట్‌లోకెళ్ళి సైజ్ పెంచుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా ఏదైనా సరే మనం ఇక్కడున్నటువంటి సింబల్స్‌ని ఉపయోగించి ఇక్కడ ఉన్నాయి రకరకాలుగా లెసన్ హెడ్డింగ్స్ కానీ ఏవైనా సరే మనం ఇవి పెట్టుకోవచ్చనమాట. ఇక్కడున్న వాటిల్ని ఉపయోగించి. దీని చుట్టూ ఉన్నటువంటి బోర్డర్ గనక మనం మార్చాలి అనుకుంటే షేప్ అవుట్‌లైన్ అనే దానిలోకి వెళ్ళి మనం
ఇక్కడ ఆ అవుట్‌లైన్‌కి ఏ షేప్ అయితే బావుంటది. మనం గ్రీన్ ఇచ్చున్నాం గదా! లోపల వైపంతా బయట నిండు కలర్‌లో ఉంటే అది బాగా కనపడుతుంది కాబట్టి చూడండి ఇది గోల్డ్ స్పాట్ కలర్‌లో ఇవి ఇచ్చాము. ఇది బావుంది. బాగా కనపడుతుంది గదా! ఓకే చేసుకోవచ్చు. ఇక్కడ అవుట్‌లైన్ గనక ఇంకా వెడల్పుగా రావాలి అని అనుకుంటే, మనం ఈ షేప్ అవుట్‌లైన్‌లో ఉన్నటువంటి ఈ ఇక్కడ చూసారు గదా! వెయిట్ అనేదుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆ అవుట్‌లైన్ అనేది ఏ సైజులోకి ఉండాలి అనేది మనకిక్కడ వస్తుంది. కొంచెం పెంచాము ఇప్పుడు అవుట్‌లైన్. కదా! ఇక్కడ దీని మీద మనం సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక గుర్తు ఇచ్చారు గదా! దీన్ని సైజ్ తగ్గించుకోవాలంటే దీని మీద మనం క్లిక్ చేసి వెనక్కి లాగొచ్చనమాట ఈ విధంగా. చూసారా? అది చిన్నదిగా అయిపోయింది. మనకలా వద్దు ఇలాగే బావుంది అనుకుంటే దాని సైజ్ పెంచుకుంటామనమాట. చూసారు గదా! మనం ఎలా కావాలనుకుంటే అలాగా మార్చుకోవచ్చు దీన్ని. ఇక్కడున్నటువంటి గుర్తులను ఉపయోగించుకొని. ఇక్కడ మనం ఇంకా పెద్దదైనా సరే మనం టైప్ చేసుకోవచ్చనమాట ఇక్కడ టెక్స్ట్‌ని ఉపయోగించుకొని. అక్కడున్నటువంటి ఏ షేప్‌కైనా సరే ఈ విధంగానే ఈ పద్ధతిని ఉపయోగించి మనం చిన్నది చేసుకోవటం, లేదా పెద్దది చేసుకోవటం, సైజ్ పెంచుకోవటం ఎట్లా అయినా సరే మనం దాన్ని మన కాంటెంట్‌కి అనుగుణంగా మార్చుకోవచ్చు. దీన్ని తీసుకున్నాను. ఇక్కడ మనం ఈ షేప్స్ ఉపయోగించి బొమ్మలు గూడా తయారు చేయవచ్చు. ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. ఇక్కడ మనకు ఒక స్మైలీ ఫేస్ ఉంది గదా! ఈ స్మైలీ ఫేస్‌ని సెలెక్ట్ చేసుకుందాం. దీని సైజుని తగ్గిద్దాం. మనకి ఫేస్ కనపడేలాగా ఆ ఫేస్ కలర్ చేంజ్ చేద్దాం. యెల్లో కలర్‌లోకి. తర్వాత ఇక్కడున్నటువంటి దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఈ షేప్‌ని ఇక్కడ దీన్ని కాపీ పేస్ట్ అయినా కొట్టొచ్చు. లేదా మళ్ళీ ఇంకోసారి ఈ షేప్‌ని సెలెక్ట్ చేసుకొని దీని సైజుని తగ్గించుకోవాలి. చూసారు గదా! నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి సైజుని తగ్గిద్దాం. ఇవి హ్యాండ్స్ లాగా అనమాట. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి బొమ్మకి హ్యాండ్స్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ అదే షేపు సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఇవి లెగ్స్. కొంచెం సైజ్ పెంచుదాం. ఒక లెగ్ పెట్టాం గదా! మళ్ళీ ఇంకొక లెగ్. దీన్ని గూడా కొంచెం మనం సైజ్ పెంచి దీన్ని గూడా ఇక్కడ చేద్దాం. ఇప్పుడు ఈ లెగ్స్ కలర్ చేంజ్ చేద్దాం. ప్యాంట్ ఏసుకొని ఉన్నాడు గదా! అబ్బాయి. ప్యాంట్ కలర్. రెడ్ కలర్ ప్యాంట్ ఇద్దాం మనం. చూసారు గదా! ఇప్పుడు ఎలా వచ్చిందో బొమ్మ. దీనికి మనం యానిమేషన్ గూడా ఇవ్వచ్చు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఇక్కడున్న పార్ట్‌లన్నీ గూడా కంట్రోల్ పట్టుకొని ఈ పార్ట్‌లన్నీ గూడా మనం సెలెక్ట్ చేసుకుంటే దీని తర్వాత కంట్రోల్ జీ అప్పుడు ఒకే బొమ్మ కింద సెలెక్ట్ అయిపోతుంది. దీనికి మనం యానిమేషన్ ఇవ్వచ్చు.
యానిమేషన్ ఇచ్చినప్పుడు చూసారు కదా! బొమ్మ మొత్తం ఒకటే అయింది. మనం పార్ట్‌లుగా పెట్టాం గానీ, ఇప్పుడది యానిమేషన్ అనమాట. యానిమేషన్‌లో చూసారా? అక్కడున్నటువంటి ఆ గుర్తులను ఉపయోగించే మనం ఒక బొమ్మను తయారు చేసేసాము. ఇక్కడున్నటువంటి గుర్తులను ఉపయోగిద్దాము. చూస్తున్నారు గదా! మనం అక్కడ షేప్స్ ఎలా ఇస్తే ఆ షేప్‌లో మనకి తర్వాత ఈ షేప్ తీసుకున్నాం. చూసారా ఎలా తిరుగుతుందో? పిల్లలకి ఇలాంటివి యానిమేషన్స్ చేసి సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చి దీనితోటి మనం ఎఫెక్టివ్‌గా నేర్పించడానికి వీలవుతుంది.